जबरदस्त खतरनाक कॉमेडी शो నరాల్లో లవ్లో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది. ఆహా ఆడమంద పోయి మీరు కనిపించేసరికి ఎంత ఆనందం వేసేది తెలుసా అండి. హలో ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ నేను కూడా ఉన్నాను. మీరు లేడీ గెటప్లు కాదా మీరు లేడీ గెటప్లు కాదా మనుగారు నాకు ఆయన్ని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. మనుగారు నేను పాట పాడతాను, మీరు తాళం వేస్తారా? ఆయన వేసే టైప్ కాదు తీసే టైప్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. భాస్కర్ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నీకు హీరోస్ తెలుసా? నాకు మహేష్ బాబు గారు తెలుసు, రోజు మాట్లాడతారు. అవునా, అంత క్లోజా? ఏం మాట్లాడతారు? రూపాయలు 400 రిసీవ్డ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. ఏమైనా తిన్నావా? తోటకురా భాస్కర్ నిన్న కదా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు అంటే కడుపు మాట తోటకూర తిన్నానని చెప్పానే. నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? ఫ్యాన్ గాలికి పిల్లగాలికి తేడా ఏంటి? ఫ్యాన్ గాలి తగిలితే బెడ్ మీద పడతారు, పిల్లగాలి తగిలితే రోడ్డు మీద పడతారు, రోడ్డు మీద పడతారు. రోజుకు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తున్నావు, నన్ను ఫ్యాషన్ షోకి తీసుకెళ్ళు భాస్కర్. ఇవాళ రాత్రి 9:30కి ఈటీవీలో వస్తుంది చూడు. అది జబర్దస్త్ కదా. తెచ్చే ఇమ్ము టీంలో వర్షం ఒకటి ఉంటది, అది అడుగుతున్న గెటప్ ఇచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకొని ఎలా వస్తుంది అంత. సరే ఇదంతా కాదు, పెళ్లికి మాట్లాడతానన్నావు కదా. పెళ్లికి మాట్లాడతా, పిలు మీ అమ్మని పిలు. అమ్మా నమస్కారం. నలుగురు కూతుర్లు. అమ్మా అమ్మా నేను భాస్కర్ అని చెప్పాను కదా, ఈయన. బాబు ఏం చేస్తూ ఉంటాడు? ప్రస్తుతానికి ఖాళీగే, పెళ్లి అయ్యాకే చూసుకోవాలి. ఓ అవునా. మామయ్య గారు పేరు మను. ఏం చేస్తుంటారు? కచేరి కచేరి. మరి కనిపించట్లేదు అంటే ఎక్కువ బయట చేస్తూ ఉంటాడు. పెళ్లి అని కొత్తలో ఇంట్లో చేశారు అనుకుంటా. అవును, నీకెలా తెలుసు? ఎంత మందిని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, ఓకే మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చెప్పమ్మా అక్క కోసం. అది కుదరదు బాబు. ఏ ఇది లేడీ గెటప్ప? అది కాదు. మరి దీనికి ఒక హక్కు ఉంది, దానికి పెళ్ళైన తర్వాతనే ఇంకెవరికైనా పెళ్ళి అవ్వాలి. దాన్ని పిలిపించండి, ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేద్దాం. ఒరే పనుడా, వెళ్ళి తీసుకొని రా. సారీ అత్తయ్య, ఇంట్లో శవం ఉందని తెలియక సంబంధం మాట్లాడండి. అది శవం కాదు బాబు. మరి పసుపు రాసి బొట్టు పెట్టారు. మొన్న పోయింది అనుకోని శ్మశానంలో తీసుకెళ్ళాము, అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది ఇంకా బతికే ఉందని. ఇది 2 రోజుల్లో పోతుంది కదా, పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. కాదు బాబు, ముందు దీనికి పెళ్లి అయిన తర్వాత దానికి పెళ్లి అవ్వాలి. శవం మెల్లో తాళి కట్టే ఎదురు ఎవడున్నాడండి? అందుకే కదా నిన్ను పిలిపించింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ శవం మెల్లో తాళి కట్టి ఆ తర్వాత దాన్ని చేసుకో బాబు. ఎందుకు? ఇది సుమంగలిగా పోవాలని దీని చిన్నప్పటి నుండి కోరిక బాబు. ప్రేమించిన దాన్ని నేనే చెప్తున్నాను, మా అక్కడి పెళ్లి చేసుకో భాస్కర్. సరే కూర్చోబెట్టండి, ఉండు ఇంకో లాగాటిస్తున్నాడు. హలో సారి గారు రండి. నాయనా నన్ను ఎందుకు పిలిపించారు? అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, దగ్గరుండి పెళ్లి జరిపించండి. సిగ్గులేదయ్యా, ఇంట్లో శవం పెట్టుకుని పెళ్లి ఎలా చేసుకుంటావయ్యా నువ్వు? దానికి ప్రాణం ఉంది, చెయ్యొచ్చు. సరే ముహూర్తానికి టైం అయిపోయింది, జీలకర్ర బెల్లం పెట్టు, పెట్టా, తాళి కట్టు. బాబు సంభావన ఎడిటర్ గారు ఇస్తారు, తీసుకోండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది బావ, వీడియో చేద్దాం బావా. సరే చేసుకో త్వరగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీవిద్య. మా అక్క బావ పెళ్ళైంది. భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు చెప్పు బావా. అక్కడ ఇప్పుడు ఇంటికి రా చెప్తా. ఏం కూర్చున్నా చండాలంగా ఉంది. పండుకొని కోసుకొని తింటారు. ఓ పండు కొనుక్కొని కోసుకొని తింటారా? అంతా మనోగర్ ఫ్యామిలీ. సరే పదండి పదండి. తులసి నీళ్ళు పోయాలా? మంచం కింద ఐస్ పెట్టమంటా కులిపోకుండా. అట్టా దానికి మూర్ఛ రోగం వచ్చిందంట, చేతిలో గుర్తు ఎట్టమంటుంది, వెళ్ళండి. గుండు నేను కనుక్కొని వస్తా. ఏంటి మూర్చడం కాదు, మూడొచ్చింది. గంట ఆగు 4 వస్తుంది. అది కాదు, అది 2 రోజులు బతుకుద్ది. నేను మంచం మీద పడ్డానంటే గంటలో పోతుంది, గంటలో పోతుంది.
ఎవరి కోరిక నెరవేర్చలేదు. భాస్కర్, ప్రేమించిందని నేను చెప్తున్నాను, మా అక్కతో సంసారం చెయ్యి. నువ్వు లవర్వా ఇన్ని పనులు చేస్తున్నావు ఏంటి నువ్వు? దాంతో శోభనం ఏంటి? 2 రోజుల్లో చచ్చిపోతుంది భాస్కర్. మా అక్క చివరి కోరిక తీర్చు భాస్కర్. ఒక్కసారి ఆ పండును కొరుకు. ముందు మెడ తిన్నం గెట్టు. మీరు వెళ్ళండి, నా పాదలో నేను పడతా. 2 రోజులు ఓపిక పడితే సుమంగలిగా పోతాను భాస్కర్. అది మనసు కదా. నిజంగా మధురమే క్షణమే ఓజలే. సరే సరే, నా ఆఫీస్ టైం అవుతుంది. ఆగు బాబు, అమ్మాయి ఏదో మాట్లాడాలంటుంది నీతో. ఏ లేదు అలా ఏది? నేను వస్తా. మసాలను దించి తాగలేమంటావా? నేను వస్తా. సరే, ఎక్కువ తాగలేడు. జాగ్రత్త. ఓకే ఆగు. నువ్వు తల అక్కడ పెట్టావు, ఆ లారీ వాడు బస్సు వాడు వస్తే అది పట్టుకుపోతాడు. అప్పుడు శ్యామ అడ్రస్ తెలియక పోలీసులు నన్ను బొక్కలేస్తారు. సరే ఒక్క నిమిషం అక్కడ పెట్టదు కదా. ఇప్పుడు రండి, జూమ్ లో చూడలేమండి మిమ్మల్ని. అవును, మరి పెద్ద అందగత్తిలాగా. సరే ఏదో చేద్దాం, ఎక్కువ. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అత్తగారు ఏమైంది? ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. సంతోషించండి, ఫస్ట్ ఓవర్ లో పడాల్సిన వికెట్ 3 నెలలు ఉందంటే గ్రేటే. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు భాస్కర్. బాధపడే సత్య, ఇదంతా నువ్వే చేసావు బావా. ఏం చేయమంటావు? 2 రోజులు బతుకుతుంది అనుకున్నాను. పసుపు గాజులు ఐస్ తెప్పించారా? అన్ని తెప్పించాను. మరి ఇంకేంటి ఆలస్యం, బాడీని కూడా తీసుకొచ్చేయండి. ఓ 4 నెలలండమ్మా. 4 వెళ్ళి బాడీని తీసుకురండి. ఏం చేస్తాం అత్త, కష్టాలు మనుషులు రాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఎవరు వస్తున్నారు? మను గారు. బుల్లెట్ భాస్కర్ కాపురం చేస్తే మనోగర్ రావడం ఏంటి? తాతయ్య పోలికలు రావాలి కదా. అమ్మా లోపల పాటలు వినిపిస్తున్నాయి రజనీకాంత్ సార్వి. అవునా? తాతయ్యే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏముంది, శ్రీమంత చెయ్యి. నీ వల్ల అంతా జరిగింది. శవం 2 రోజుల్లో పోతుంది అన్నావు, ఇప్పుడు అది కడుపు తెచ్చుకుంది. 3వ నెల అంటుంది. ఇంకొన్ని రోజులు పోతే 2-3 పిల్లలకి అంటది. అప్పుడు ఇంటి నింటా మనోలే, నేను కచేరీ చేయించుకుని కూర్చోవాలి. అవన్నీ కుదరదు. రా, లేచిపోయి ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అది కాదు కొంప తీసి కృష్ణ భగవానా? నేను అలాంటిదాన్ని కాదు భాస్కర్. మరి టమాటా సాస్ ఏంటి? సాస్ కాదు భాస్కర్, రక్తం. అంటే? నిజానికి 2 రోజుల్లో చనిపోయేది నేను చనిపోక ముందే మా అక్క జీవితం బాగుపడాలని నీకిచ్చి పెళ్లి చేశాను భాస్కర్. మొత్తానికి ఎరుపప్పం చేశారు అందరు కలిసి. సారీ భాస్కర్. నీ గూడు చెదిరింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. భాస్కర్, నన్ను చూస్తే చిలకలా ఉన్నాను కదా. నాదే అదే భయం, వరుస ఎక్కడ ఎగిరిపోతావని. అవన్నీ కాదు కానీ మన ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం. మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో మాట్లాడి తాంబూలాలు మార్చుకుంటా, ఓకేనా? ఎల్లు. అత్తయ్య, మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం, తాంబూలాలు తీసుకుందాం, పిలిపించండి. అలాగే బాబు. అమ్మా చిట్టి తల్లి. వేర్ ఈజ్ మై వర్ష? ఇదే బాబు. మోసం చేయకండి, నా వర్ష తోలు తీసిన కోడిలా ఉంటుంది. ఇది ఎలా ఉంది? నరసాపురం బజార్ లో ఏలగట్టిన కాల్చిన కోడిలా ఉంది. భాస్కర్, నేనే భాస్కర్ నీ వర్షని. నా వర్ష అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆ రోజు పార్కులో తీసుకెళ్ళాం, చెప్పనా? సరే, నేను మనసును చూసి ప్రేమించా, అందాన్ని చూసి ప్రేమించలేదు. రండి తాంబూలాలు తీసేసుకుందాం. ఎంగేజ్మెంట్. అత్తయ్య గారు, రేపు ఉదయం 1 గంటకు వస్తా. అల్లుడు గారు ఇంకా రాలేదు, ఫోన్ చేయండి, టైం అయిపోతుంది. ఓకే అల్లుడు గారు.
నా భాస్కర్ కి బాహుబలి అంత భుజాలుంటాయి. ఆ కాలిన జబ్బలు జారి కిందకొచ్చాయి. నేను నమ్మను. నా భాస్కర్ చెస్ట్ రూపుతాడు. చెస్ట్ కిందకొచ్చింది. ఆగు, నీ సంగతి ఇలా కాదు. అక్క చెల్లి ఏమైంది? చూడక్క, వాడు ఎవడో వచ్చి నన్ను భాస్కర్ అని నమ్మిస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? భాస్కర్. ఆడపిల్లలు మోసం చేస్తారు, సిగ్గులేదురా? అమ్మాయిల జీవితాంతం నాశనం చేసేవారా ఎదవా? మరి మీరు చేసింది ఏంటి? అన్నయ్య చూడన్నయ్య ఏం చేశారో. ఏమే ఫారం కోడి, మీ చెల్లికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో దాన్ని నాకు అంటగలుగుతావా? అది కాదు భాస్కర్, ఏదో నాటకాలు ఆడుకో. దానికి పెళ్లి అవ్వట్లేదు పెళ్లి భాస్కర్. అవ్వకపోతే నాకు అప్ చెప్తావా? ఓ పని చేద్దాం, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. నేను చేసుకోను. నాకు భాస్కరే కావాలి. వద్దురే. నీ మొహానికి నేనే ఎక్కువ, నీకు భాస్కర్ కావాలి? అవసరం లేదు, నన్ను చేసుకో. నేను చేసుకోను. ఏమే వాడికి ఏం ఎక్కువ ఉంది, నాకేం తక్కువ ఉంది? వాడికి ఏం ఎక్కువ ఉంది నేను చూడలేదు కానీ ఆ భాస్కరే నేను అనుకో, భాస్కర్ లా చూసుకుంటా నేను. అంటే భాస్కర్ ఏది చేసి వచ్చేస్తావా? చేస్తా, భాస్కర్ నీకు గుర్తు రాకుండా చేస్తా, భాస్కర్ లేని లోటు నేను తీరుస్తా. దా తాలిగట్టేస్తాను. దా. అయిపోయింది, శోభన, వెళ్ళు, రెడీ రెడీ అవ్వండి. సర్లే, పో, పో. జాగ్రత్త, సరేనా? తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఏంటే శోభను అనుకున్నావు, ఎవడని చచ్చాడు అనుకుంటున్నావా? అంత దిగాలకు వచ్చి కూర్చున్నావు. ఆ పాలిటీ. ఇది నా భాస్కర్ పాలు. భాస్కర్ పాలు. నేను చెప్పాను కదా భాస్కర్ లేని లోటు తీరుస్తానని. అయితే ఆగు, ఒక్క నిమిషం. భాస్కర్ పాలు తాగడలే చూసిరా? వాడు తాగడం లేదు, నేను ఎలా చూస్తాను? ఇప్పుడు వాడు శోభనం చేసుకుంటుంటే. మాట ఇచ్చావు కదరా, భాస్కర్ ఏది చేస్తే అది చేస్తా అని. పాలు తాగడలేదు, ఒకసారి కనుక్కొని రాపో. అనయ్య రేయ్, సారీ అన్నయ్య, పాలు తాగావు నువ్వు? నేను పాలు తాగుతున్నా. తాగు. ఎప్పటి దెయ్యం పట్టినా ఏందే? నా భాస్కర్ పాలు తాగారా? వాడు తాగితే ఎందుకే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నా భాస్కర్ ఏం చేస్తే చేశాను మాడించావనిమ్మా. నా భాస్కర్ చెయ్యేశాడో లేదో చూసిరా, అప్పుడు నా మీద చెయ్యొద్దు. ఒక నిమిషం ఆగు, చూసొస్తాను. అన్నయ్య ఏంట్రా కాదు, అన్నయ్య ఏమైనా చేసావా? ఏసేంటి ఒక్కొక్కరు పళ్ళు తినిపించుకుంటున్నావు? నన్ను తిను, తినురా. అరే వాళ్ళు పళ్ళు తినిపించుకుంటున్నారా? మనం కూడా తినిపించుకుందాం. వాడు పళ్ళు తింటే నేను పళ్ళు తింటానంటే నా భాస్కర్ ఏం చేస్తే అదే చెయ్యాలరా? చెప్తా. ఏం చేస్తున్నా? నీకు ఇలా అయితే కుదరదులే గాని చెయ్యి, ఏం చేస్తారో చూద్దా అసలు ఇడు. ఏంట్రా ఇది? నువ్వేం చేస్తా చేయాలంటే తిరిగి. ఏమైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? కమాన్ ఇండియా అనడానికి ఇక్కడ కూర్చొని. లేదు, నీ వల్ల ఇది కానీ స్వామి. ఎవడు బెడ్రూమ్ లోకి దూరుతారా? చూసావా, భాస్కర్ లా కావాలన్నాడు. భాస్కర్ ఏం చేయట్లేదు. అసలు ఇది నాకు వద్దే వద్దు. దీనికి నేను విడాకులు పొద్దున్నే. పదవర్ష మనం కాపురం చేసుకుందాం. ఎక్కడ? అది అన్యాయం అయిపోతే నేను ఎలా కాపురం చేస్తాను? నాకు నువ్వు వద్దు. బాయ్. రా, ఇంకెందుకు ఆలస్యం? అబ్బా అబ్బా. తగిలిందో యబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. నా కొడుకు రాకీ బాయ్ నా కోసం బంగారం తేవడానికి వెళ్ళాడు. బంగారం తీసుకొస్తాడు రాకీ బాయ్. రాకీ నెక్స్ట్ ఒక డైలాగ్ ఉంది, అది చెప్తే దీన్ని తీసుకుని తలకాయ బగల కొడతాను చెప్తున్నా. బాబు ఒక్కసారి అమ్మా అని పిలు బాబు. చెయ్యను రా ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆ భాస్కర్ గాడికి. వాడి స్కిట్ లోకి వచ్చిన కాంచి దీన్ని అక్కని చేశాడు, చెల్లిని చేశాడు, లాస్ట్ కి నాకు తల్లిని చేశాడు. నా కోసం ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొస్తావా? ఇలాగే మొన్న కేజీఎఫ్ గనుల్లోకి వెళ్ళమందండి. తీరా వెళ్ళి చూస్తే అది బొగ్గు గనులు అంట. ఒకడెవడో బొగ్గు అనుకొని మొత్తం చెక్కాడు.
ఈ లోకంలో ఉన్న బంగారం అంతా నాదే. సర్లే గాని నేను బంగారం తెస్తాను. ఓరక ఇరిగింటి వాళ్ళతో పొరిగింటి వాళ్ళతో గొడవ పెట్టుకోకు. పద్దాకలు వాళ్ళతో గొడవ పడలేకపోతున్నానమ్మా. అందుకే పెద్దమ్మని తెప్పించా. ఈసారి ఎవడన్నా ఎక్కువ మాట్లాడాడు అనుకో దీనిలో ఫోటోలు తీయటమే. ఒక్కొక్కనే సరే రాఖీ, నువ్వు ఎల్లు, నేను ఎల్లొస్తా. వెళ్ళు. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నా బాబేడి శివాజీ. శివాజీ నిజం చెప్పు, సుబ్బయ్య గారి తోటలో మామిడికాయలు దొంగతనం చేసినావా? నేను చేయలేదమ్మా. అన్న ఒక నిమిషం, నీకు దండం పెడితేనే ఇప్పుడిప్పుడే నాకు సంబంధాలు వస్తున్నాయి. ఈ డైలాగ్ చెప్తే ఉన్నాయి కాస్త పోతాయి. అమ్మా ఇంటి వాడు వచ్చి ఏమన్నాడు? ఆడు మన బాకీ కట్టమంటుండు రెంట్. వాడికి చెప్పు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. వాడి కొడుకు వస్తే వానికి సంబరం, నా కొడుకు వస్తే వానికి ఏం సంబరం రా. ముందు రెంట్ తీసుకురా. వెళ్ళి చెట్లు కొట్టైనా సరే డబ్బులు తెస్తా. తీసుకోండి రా. బాబు చందు, హలో అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో నేను రవితయ్యని. ఏంటి సార్ అది? నేను రవితయ్యని. మా ఫోన్లే నీకో గుడ్ న్యూస్ చెప్తా. నేను చెన్నైలో ఒక అమ్మాయిని ప్రేమించా. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా. ఎవర్రా? హలో చెన్నై. నన్ను చూసి చెన్నై పిలిచావా? Yes. ఫోన్ ఇవ్వండి ఒకసారి. సుందర్ సికి ఫోన్ చేస్తా. అమ్మా ముందే చెప్తున్నా, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు పెట్టుకోకో. ఎందుకంటే నీ కొడుకు ప్రతి క్షణం ఇక్కడ ఉండలేడు. అర్థమైందా? నీకు దండం పెడతారా? కొడుకుగా చెయ్యకపోయినా పర్లేదా, వాయిస్ మాత్రం చెయ్యకరా నువ్వు. ఓకే వెళ్దామా? ఏమే కుళాయి వస్తుంది, నీళ్ళు పట్టుకున్నారండి. ఒకటే మాట చెప్తున్నా, అది పోతే నువ్వు పోతే అది అంటే ఎవరైనా నీళ్లు పట్టుకుందనుకో. ఇప్పుడు చెప్పుకో. హలో ఒక్క నిమిషం. చెప్పు జూనియర్, నేను కేజీఎఫ్ అంటే రాకీ బై మదర్. ఇక్కడ నేను మీ బోర్లన్నీ వస్తాను. అయ్యి బాబాయ్ క్యారెక్టర్ బారి. రాకీ, ఏమైందమ్మా? అమ్మని కుమ్మేశారా, చూడరా. నీకెన్నిసార్లు చెప్పానమ్మా ఇరుగు పొరుగులతో గొడవ పెట్టుకోవద్దని. బాబు, నేను అలా నీళ్లు పడుతుంటే ఇంత దూరాన్ని నుంచున్నానయ్యా, లాగి మరి కొట్టారు. ఆగి మరి కొట్టిందా? అరే ఇట్రారా, దమ్ముట తీసుకుందాం. ఏదన్నా ఉంటే శాంతియుతంగా మాట్లాడుకుందాం, గొడవలు వద్దు. నేను 132 దేశాలు తిరిగాను. పెద్దోన్ని కదా. డిక్కి వాళ్ళ కొట్టడానికి నా కొడుకు వస్తుండు. బాబు శివాజీ. ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఒరే వాళ్ళు చూస్తే మన ఇద్దరం బతికినేర్రా, వదిలేరా. నేలపై కూటికేచ్చాం, గుట్టకేచ్చాం, కడుపు పడితే కన్నీళ్ళు మండాయి. వాళ్ళు కొడితే కొక్కి గంటలు కొడతారు, ఏడుతో అప్పుడు పక్క కొడుకుని ఈ సమస్య పరిష్కారం కావాలంటే ముందు మా అమ్మని కొట్టిందేవరా తెలుసుకోవాలి. అంత లేదు, అయిపోతుంది టైం. ఇంకా ఆలస్యం చేయకుండా మన కాలనీ ప్రెసిడెంట్ ఇంటి ఓనర్ పిలిపిద్దాం. హలో ఓనర్ గారు.
కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటూ మా అమ్మని కొట్టారు, మీరే సమస్య పరిష్కరించారు. కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటుంటే మా అమ్మని కొట్టారు. హలో, కొలాయి దగ్గర నీళ్లు పట్టుకుంటే మా అమ్మాయిని కొట్టారు. ఎవడు రెస్పాన్సిబిలిటీ? ఇస్తావా చెప్పు. ఏంటి సమస్య ఏంది? ప్రెసిడెంట్ గారు, కొలాయి దగ్గర మా అమ్మ పట్టుకోవాలి, ఈలమ్మ పట్టుకోవాలి, వాళ్ళమ్మ పట్టుకోవాలి, ఎవరమ్మ పట్టుకోవాలి? ఇప్పుడు మొత్తానికి కుళాయి గారే సమస్య వచ్చింది. కొలాయి తీపితో పని అయిపోద్ది. ఏంది కొలాయి తీపిస్తావా? కుళాయి తీపిస్తే ఎక్కడ పట్టుకుంటారు నీళ్లు? చిన్నోడా నన్ను కొట్టావు కాబట్టి ఒక్క సెకండ్ కు ఆలోచన చేయక అందరూ నా ఇంట్లో నుంచి ఖాళీ చేయండి. అక్కయ్య మనం అందరం కలిసి కొత్తూరు పోదాం పయ్య. ఎంతైనా మేము ఒకటబ్బా, ఇక్కడ కాకపోతే వేరే ఊర్లో ఉందాం, సరేనా? మేము అమలాపురం వెళ్తున్నాం. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, కలుసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి మేడం సమస్య? నువ్వు వెళ్ళిపో. చుమ్ చుమారే చుమ్ 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 ధుమ్ ధుమారే ధుమ్ 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 చంటకొస్తే నీదే బబుల్ గమ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రే వెళ్ళి పనులు చేసుకోండి. ఏరా నరేష్, ఎన్నింటికి రావాలరా? రా. 2 గంటలకు రావాలరా డ్యూటీకి? 10 గంటలకి. టైం ఎంత అయింది? 11. మెకానిక్ షాప్ అనుకున్నావా, కాలేజ్ అనుకున్నావా? ఎందుకు లేట్ అయింది? మా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారండి. పక్కింట్లో ఎవరితో గొడవ? ఆంటీతో గొడవ. ఆంటీతో గొడవ అయినప్పుడు నాన్నకి చెప్పాలిగా. మా నాన్నతోనే గొడవ అండి. పంచడు. ఖుష్బు గారి బండి మైలేజ్ రాలేదని ఇచ్చిన తర్వాత కూడా మైలేజ్ తగ్గిందంటే ఏం చేసావు? లీటర్ పెట్రోల్ లో 1/2 లీటర్ పెట్రోల్ అందులో పోసాను, మిగతా 1/2.5 పెట్రోల్ మన షెడ్ లో పోసాను. పెట్రోల్ దొంగతనం చేయడం ఏంట్రా? నువ్వే కదా నేర్పించింది నాకు. పంచుడు. సారీ అన్న. అరే రియాజ్, కృష్ణ భగవాన్ గారి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అన్నారు. కంప్లీట్ చేసావు వర్క్? చేసేసా అన్న ఎప్పుడో. ఏం చేసావు? బ్రేకులు తీసేసా. అరే ఎందుకు తీసావురా? ఇంకా మళ్ళా రాకూడదని షాప్ కి. దిల్సుఖ్ నగర్ లో బండి బ్యాటరీ మార్చమన్నా. వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది? గంట. వచ్చినప్పుడు ఎన్ని గంటలు పట్టింది? 5 గంటలు. ఎందుకో? నాకు తప్పేం లేదన్నా. వెళ్ళేదానికి ఏమో 4 గేర్లు ముందుకు ఇచ్చాడు, వచ్చేదానికి రివర్స్ ఒకటే ఇచ్చాడు. వెనక్కి వేసుకుని ఇట్లా చూసుకుంటా వచ్చా. అని చూడండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. కొంచెం నా బైక్ పాడైందండి, ఒకసారి చూడరా. బండి చెక్ చేసి డీటెయిల్స్ రాయి. చెక్ చేస్తాను. ఫ్రంట్ ఎలా ఉంది? అదిరిపోయింది. బ్యాక్? చూడలేదు. సరే ముందు సెల్ఫ్ ట్రై చేయి. సెల్ఫా? సరే బండి బాగా అయిపోయింది, పేమెంట్ ఇచ్చి వెళ్ళిపోండి. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంత మోసం జరుగుతుందా ఇక్కడ? మీ ఇద్దరు పని చెప్తా. 1000 ఇచ్చారా? తీసుకో. అబ్బా, అన్న నాకు డౌట్ అన్నా. ఏంట్రా? నీ పేరు బుల్లెట్ భాస్కర్ కదన్నా? అవునరా. బుల్లెట్ ఎందుకన్నా ముందర పెట్టుకున్నావా? దిగుతుంది కదా. రే ఎవరో సెలబ్రిటీ వస్తున్నారు. రష్మి గారు కదా మీరు? ఈ మధ్య ఏంటోనండి, షోరూమ్ నుంచి ఇలా వచ్చింది బండి అప్పుడే రిపేర్. షోరూమ్ బండ మొత్తం పేట మొత్తం రాలిపోతుంది, మొత్తం బండికి మేకప్ వేసేసింది. టింకరింగ్ బండి, హెడ్ లైట్లు పోయాయి. అన్నా ఇది 1975 మోడల్. మీ షాప్ మూయిస్తా నేను. మా నాయనమ్మతో పాటు వచ్చిన బండి ఇది. మీ నాయనమ్మేది? పోయింది. మరి బండి ఇంకా ఉంది. మీ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాను. ఏ బండి అయినా మీరు రిపేర్ చేయగలం. ఒక 1 డే తర్వాత వచ్చేయండి. ఎంత పడుతుంది? ఐ థింక్ 60,000. ఏంటి 60? నేను బైక్ 15,000 కొన్నా. దీని పాటలు దొరకాలంటే లండన్ కి వెళ్ళి తెప్పియాలి. ఎందుకంటే మోడల్ ఆపేసి 30 ఏళ్ళు అయింది. నన్ను ఏమైనా అనండి, నిన్న బైక్ ని మాత్రం ఏమన్నది. ఓకే, ఇది ఉల్లిగడ్డలోకి వేసిన ఉల్లిగడ్డలు కూడా ఇయ్యరు తెలుసా? దీన్ని ఎవరు తీసుకెళ్ళి కానీ వెళ్ళు. జాగ్రత్త ప్లీజ్. రే తీసుకెళ్లి స్క్రాప్ లో పడి. రే నెక్స్ట్ పెద్ద సెలబ్రిటీ వస్తున్నాడు చూడండి. రే బండికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు చూడు. బండే ప్రాబ్లం మొత్తం అన్ని రష్మి గారికి ఓల్డ్ మోడల్ బండి ఇది. తనండి, మీ బండిని కూడా తనండి.
నాన్న హైదరాబాద్ వస్తున్నావా? రే కమన్ వాట్ హ్యాపెండ్ అంకుల్? మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను. ఏమైంది? మా నాన్నకి నేను హైదరాబాద్ లో పెద్ద డాక్టర్ అని చెప్పాను. ఇప్పుడు మీరు అర్జెంట్ గా డాక్టర్ అవ్వాలి. మీ ఇప్పటికిప్పుడు డాక్టర్స్ అంటే ఎందుకు అవును? బండిల్ రిపేర్ చేసిన వాళ్ళు మనుషులు రిపేర్ చేయలేవా? రే ప్లీజ్ రా, నా పరువు పోతుందిరా. ఓకే వి విల్ ట్రై. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. ఏంట్రా బాగున్నావా? హాస్పిటల్ బాగా నడుపుతున్నావా? బ్రహ్మాండంగా నడుస్తుంది నాన్న. హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ మంద నెంబర్ 1. డాక్టర్స్ ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? నాన్న ఈయన. డెంటికాలజిస్ట్. నువ్వు? రేపిస్ట్. అదే రేడియాలజిస్ట్. ఏంటి అవతారం ఏంటి అసలు మీరు? ఏమనుకుంటున్నా నాన్న? రాత్రి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్. ఆలస్యం చేయకుండా పేషెంట్ చూడండి. yes let's welcome patients. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? డాక్టర్ ఈ మధ్య దూరంవి సరిగ్గా కనిపించట్లేదు. డాక్టర్ ప్లీజ్ చెక్. I will handle. ఏమైంది డాక్టర్? రైట్ ఇండికేటర్ ఫెయిల్ అయింది అనుకుంటా. ఇండికేటర్ ఫెయిల్ అవడం ఏంట్రా? నాన్న రైట్ ఇండికేటర్ ఏమనుకున్నావు? రైట్ కన్ను దెబ్బ తిన్నదని చెప్పారు డాక్టర్. వాట్ వీ హావ్ టు డూ? బల్బు పోయింది, పల్పేస్తే సెట్ అయిపోద్ది. బల్పేంద్రా? లేదు లెన్స్ పోయింది, లెన్స్ మార్చితే సరిపోద్ది. రాసిచ్చి. 10 రూపాయలు బల్బు. నా పేరు 5 రూపాయలకి ఇస్తాడు. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. సార్ గుండె నొప్పి సార్. డాక్టర్ మనం గుండె నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ కి చేయాల్సింది ఫస్ట్ ఎయిడ్. అప్పుడు ఏం చేయాలంటే ఈ హార్ట్ మీద ప్రెస్ చేయాలి. గుండె నొప్పి అన్నావు, ఈ గుండె నొప్పి గుండె అక్కడ ఉన్నది ఎక్కడ ఉంటది? గుండెకి తేడా తెలియట్లేదు. మరి ఇలాంటి పేషెంట్ ఎలా డీల్ చేయాలి? I will handle. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే నా నోట్లో టాబ్లెట్ ఉంది. నేను ఊయగానే వాడి చెవులోకి వెళ్ళి డైరెక్ట్ గుండెకి వెళ్ళింది. టోటల్ అడ్వాన్స్ టెక్నాలజీ డాడ్. నెక్స్ట్ పేషెంట్ వస్తాడు చూడు. డాక్టర్ పాము కట్టేసింది. కూర్చో. ఏయ్ 2 పుల్లలు సొల్యూషన్. అయిపోయింది. డాడీకి ఏదో ప్రాబ్లం చూడండి. ఓకే ఓ వెయిట్ వాట్ హ్యాపెండ్ డాక్టర్? మిస్టర్ భాస్కర్, ఎనీథింగ్ సీరియస్? మీకు ఎలా చెప్పాలో యాజ్ ఎ డాక్టర్ గా నాకు తెలియట్లేదు. ఐ థింక్ మీ డాడీకి సైలెన్సర్ మార్చాలి. సైలెన్సర్ ఏంద్రా? నాన్న రోజు దేని మీద వెళ్తున్నావు? స్కూటీలో వెళ్తున్నావు. ఆ స్కూటర్ సైలెన్సర్ బాగా బ్లాక్ అయిపోయి ఆ నీ స్మోక్ నీకే వచ్చి నీ గొట్టంలోకి వెళ్ళి లంగ్స్ లోకి వెళ్తుంది. సైలెన్సర్ మార్చాలంటున్నారు. నెక్స్ట్ ఐ విల్ గెట్ చెక్. కడుపులో ఏదైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉందండి. దిస్ ఇస్ గ్యాస్ట్రాలజిస్ట్. Yes. గో అండ్ చెక్. ఓ మై గాడ్ భాస్కర్, కంగ్రాట్స్. వై? నీకు తమ్ముడు పుడతాడు. తమ్ముడికి వచ్చిన వ్యాధి నీకు కూడా వచ్చింది. ఎక్కడైనా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వస్తారు. మన దరిద్రం ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వచ్చింది. ఇట్స్ ఓకే భాస్కర్, ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా నడవాలి. నెక్స్ట్ పేషెంట్ చూద్దాం. కమాన్ పేషెంట్. డాక్టర్ నాకు ఊపిరి తిరగట్లేదు డాక్టర్. పడుకో. వెరీ సీరియస్ కండిషన్. ఓ మై గాడ్ 6:47. టైం కాదు రే, ఆక్సిజన్ చూడు. ఓకే. ఓ మై గాడ్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి. మన హాస్పిటల్లో సిలిండర్ ఉందా? లేదు. మరి ఇప్పుడు ఆక్సిజన్ ఎలా అందిస్తాం? వెయిట్. హౌ కెన్ డాక్టర్? నేను ఒక డాక్టర్. ఎలా కాపాడతారు? నేను కాపాడతా. డాక్టర్ నేను బతికాను డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే బతికాను. డాక్టర్ నా కడుపులో నొప్పి, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి డాక్టర్. ఎంతసేపట్లో చేయాలి? ఒక గంటలో చేయాలి. 10 నిమిషాలు పంపిస్తా. ఎక్కడికి? ఇంటికి. ఓకే. ఓ మై గాడ్. కమ్ ఆన్ కడుపు నొప్పి ఏమైంది? తగ్గిపోయి 10,000 కట్టేసి. నాకు అపెండిక్స్ వచ్చింది ఇడికి. చూసావా నాన్న హాస్పిటల్లో చాలా బిజీ. సార్ వీళ్ళే సార్ మెకానిక్ సార్. డాక్టర్లు అని చెప్పి అందరిని మోసం చేస్తారు. మెకానిక్ షాప్ హాస్పిటల్ అని చెప్పి జనాలు మోసం చేస్తారా? సౌదన్ ఇన్ని రోజులు నీ కొడుకు డాక్టర్ అనుకున్నావు కదా? అవును. పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా అండర్ గ్రౌండ్ లో పోలీస్ చూడు ఎలా సెల్యూట్ కొట్టారు. అర్జెంట్ గా ఊరు వెళ్ళి నా కొడుకు పోలీస్ అని చెప్పు. పో. ఓకే వెళ్తున్నా. నీకెన్ని సట్లు ఉండి అన్ని సట్లు కానిస్టేబుల్ రా. నీ గూడు చెదిరింది.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బస్సకి వస్తావు బండకి వస్తావు ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఏమో, ఎందుకే మీలాంటి మంచి భర్త దొరికాడు కదా. నేనైతే పాపం చేసుకున్నానే, ఎందుకు? నీలాంటిది దొరికింది నాకు. ఏమన్నా అదంతా కాదు కానీ అమ్మాయికి ఈ అమ్మాయికి తేడా ఏంటండి? ఇప్పుడు అప్పు చేసిన దానికి కట్టేదాన్ని ఈఎంఐ అంటారు. ఓకే, మరి అమ్మాయి అంటే దాన్ని మెయింటైన్ చేయడం చేసేదే అప్పు అంటారు. సరే, మన పాప గురించి చెప్పాలా? ఏ పాపా, గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. నాన్న ఇదిగో రిపోర్ట్ కార్డ్. తెలుగులో ఎంత వచ్చాయి? 100కి 100. ఇంగ్లీష్ లో 100కి 100. మ్యాథ్స్ లో 100కి 100. అబ్బా అదే నాన్న ఎక్కువ తెచ్చుకుని కొడతారేంటి? ఎక్కువ తెచ్చుకున్నావు అనుకో మీ టీచర్ నన్ను స్కూల్కి పిలవరు. ఓకే. అదే జీరో తెచ్చుకున్నావు అనుకో ఇంగ్లీష్ టీచర్ పిలుస్తుంది, మ్యాథ్స్ టీచర్ పిలుస్తుంది. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. నాన్న ఏంటమ్మా? నేను పెద్దయ్యాక ఖుష్బు గార్ల హీరోయిన్ అవనా లేకపోతే యాంకర్ రష్మిల అవనా? వాళ్ళిద్దరిలాగా అయ్యావు అనుకో నేను 2 సిమెంట్ బ్యాగులు వెనకాల వేసుకొని తిరగాలి ఎప్పటికప్పుడు ఇలా మేకప్ వేయడానికి. మా అమ్మ వస్తుంది. అదొకటి ఉందా? రమ్మని చెప్పు. వద్దా? ఏంటత్త ఇలా వచ్చావు? ఇమ్ము మావయ్య గారు పంపించారు బాబు. ఇమ్ము మామ పంపించలేదు, తండ్రి తరివేశాడని చెప్పు. బాబు ఆయన కూడా తరివేశాడు, అందుకే నోకరాజు జిమ్లో వెళ్ళి పడ్డాడు. బాబు ఇదంతా కాదు, నన్ను వారం రోజులు పుట్టింటికి పంపించు. ఏ బ్రహ్మాండంగా తీసుకెళ్ళి దానికే ఉంది. కమాన్ ఫైమల్ లెట్స్ గో. నువ్వు ఉండు. అది వెళ్ళిపోతే వంట పని ఇంటి పని ఎవరు చేస్తాడు? అల్లుడు అత్తగారు ఒకే ఇంట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు బాబు. ఇంకోపోతే ఉండిపోతావు ఏంటే? చెప్పు తీసి కొడతా. అమ్మా, నేను ఎక్కడికి రాను. మా ఆయన శ్రీరామచంద్రులు, నేను ఇక్కడే ఉంటాను. తొందరగా వచ్చేయండి. శ్రీరామచంద్రులు. ఏంటి సత్య పిలిచావు? భాస్కర్, వాట్? అవుట్ ఆఫ్ 100 లో నన్ను ఎంత ప్రేమిస్తా చెప్పు? 82%. మరి ఇంకా 18? ఆ జిఎస్టీలో పోతుంది. ఇది మంచి పంచే నవ్వలేదు, మన బ్యాట్ల. టైమింగ్ బాలేదు అంతే. మనకి పార్క్ లో టైం అయింది, పద చెట్లు పట్టుకెళ్దాం. ఎక్కడికి? దా దా దా. A few moments later. ఇందులోనే ఉన్నాడు సార్ వాడు. అలా కొడితే రాడు సార్. రారా, బయటికి రా, బయటికి రా. పాపా ఎన్ని పాపా ఎన్ని పాపా. ఏంటి? వీడిని వదలొద్దు సార్. కట్టుకునే భార్య నేను ఉండగా ఇంకొక దాంతో ఉన్నాడు సార్ వీడు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏంటి లోపల ఎవరున్నారు? దిస్ ఇస్ ప్రాపర్టీ. సార్ లోపల దుద్ది సార్, దాన్ని బయటికి పిలవండి సార్. ఒకసారి రావే. నంగనాచి వచ్చింది సార్, నంగనొచ్చి. ఏంటి నరేష్ ఏంటి? నంగనాచి. వదలొద్దు సార్. కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకుని వేరే దాంతో ఉన్నాడు కదా, వదలొద్దు సార్. ఓ బయటికి పో. ఎక్కడికి పోయేది? ఓ బయటికి. అదెవరు? దిస్ ఇస్ మై ప్రైవేట్. అదెవరు? ఆడపిల్ల పసిపిల్ల పెళ్ళే నాకు వదిలేశాడమ్మా. అమ్మా 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 ఏడవకండి. అసలు ఏం జరిగింది ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. యాక్చువల్ గా 5 years బ్యాక్ పెళ్ళైంది సార్ మాకు. పెళ్ళైన తర్వాత 3 years బానే ఉన్నాడు సార్. కానీ తర్వాత ఏమైందో తెలియదు సార్. ఇలా తయారైపోయాడు సార్. సార్ భాస్కర్ గారు, సార్ ఒక్కసారి బయటకు రండి సార్. మీ ఆవిడ మీ మీద ఆరోపణ చేస్తుంది. మీ ఇద్దరికి ఫస్ట్ ఎలా పరిచయం అయిందో చెప్పండి. సార్ 2015లో సార్ నాకు ప్రపోజ్ చేశాడు సార్. నేను నో చెప్తే ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నాడు సార్ వీడు. నిజమేనా సార్ మీరు హ్యాంగ్ చేసుకున్నారంట? ప్రపోజ్ చేయడం అయితే నేను చేశా, అది కూడా కరెంట్ పోయినప్పుడు చీకట్లో చేశా. సార్ మీకు ఒక విషయం తెలుసా? డేటింగ్ యాప్ లో నీ పేరు ఉందా లేదా? నువ్వు ఆ యాప్ లోకి ఎవరి కోసం వెళ్ళు? నీకోసం. మీకు ఒక విషయం తెలుసా సార్? రైతు బజార్ కి వెళ్తాడు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయిలకైతే డబ్బులు ఇస్తాడు సార్, అమ్మాయిలకైతే ఫోన్ పే చేసి ఫోన్ పే లో చాటింగ్ చేస్తాడు సార్. మీకు ఒక విషయం తెలుసా సార్? ఎక్కువ సార్ వీడు ఇక్కడ కాల్చాడు సార్. చూడండి జూమ్ పెట్టుకొని. సార్ ఇక్కడ మచ్చుంది, మీరు కాల్చారా? ఓరే దాని ఒంటి మీద ఎక్కడ మచ్చలేదు చెప్పు, అది కూడా చూస్తారా మీరు? తేలిన
నా కూతురు నాన్నెక్కడా అంటే ఏం చెప్పును సార్. భాస్కర్ గారు నేను వెళ్తాను. ఏయ్, సత్య, wait రా. నా మొగుడిని పక్కన పెట్టుకుని ఐ హావ్ టు గో అంటే ఎక్కడికి వెళ్ళేది? మేడం 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 ఒక్క నిమిషం, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు పర్మిషన్ ఇస్తే మాట్లాడతానండి. అది కాదు మేడం, మేడం మీరు చెప్పండి మేడం. ఎవరు పర్మిషన్ తీసుకొని మారేదని మాట్లాడినా లంగనాచి? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీకు జీబీ ఎక్కువ అంటున్నారు. అంటే అది బల్బు అది. ఖుష్బూ గారు ఫోన్ చేస్తున్నారు సార్. ఖుష్బు గారు కాల్ చేస్తున్నారు, కృష్ణ భగవాన్ గారు చేయి చేస్తున్నారు, రష్మి ముక్కు చేస్తున్నారు. ఎవర్రా వీళ్ళంతా? దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి కార్డు ఒకటి. సార్ రష్మి ఫోన్ చేస్తుంది సార్. అరే రష్మి రా, నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు సునీల్ తో చూసా ఆ. సినిమాలో. అవి తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సినిమాలో అవకాశం అడుగు. అరే మన సినిమాలోని చూసా మంచం మీద కూర్చొని 2 గాజులు అమ్ముకున్నాడు. మరి ఆ గాజులు అమ్మేది ఎవరు ఏంటి సార్? 2 గాజులు అమ్మినోడుగా లేకపోతే 2 గాజులు వేసుకుందా అన్న? నువ్వు 2 గాజులు వేసుకుని బెట్ట మీద కూర్చుంటే అమ్ముకున్నాడు వేరేవాడు ఉంటాడు. ఆడమ్ముతాడు గాజు. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అమ్మ. ఏంట్రా అమ్మ? అందరూ అమ్మ. ఆ నోకరాజు గడుగుతా నీ అమ్మ కాదురా నా అమ్మ. సినిమాల్లో ఆస్కార్ అవార్డు పెట్టారు కానీ శ్రీదేవిలో ఆస్కార్ అవార్డు పెడితే వాళ్ళిద్దరికి ఇవ్వాలి. నూకరాజు నువ్వు చేసింది ఏం పని? అమ్మా అమ్మా ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ, ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు. నాకు బామ్మ క్యారెక్టర్, అమ్మమ్మ క్యారెక్టర్. మేకపోతే తీసుకొచ్చేస్తే కరెక్ట్ సూట్ అయిపోతారు. ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. డైలాగ్ లేదు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి దగ్గర. అరే నా పెళ్లి ఈవెంట్ గ్రాండ్ గా ఓకే సార్ ఓకే. ఈవెంట్ మేనేజర్ పిలిచారు. ఈవెంట్ మేనేజర్ రెడీగా ఉన్నాడు సార్. పిలి ఫాస్ట్ గా. సార్ నా ఈవెంట్ కి యాంకరింగ్స్ ఎవరెవరు? సుమా గారు, రష్మి గారు, ఇంద్రజ గారు. ఏమైంది సార్? ఏమైంది సార్? నేనేమైనా ఓల్డేజ్ హోమ్ లో పెళ్లి చేసుకుంటున్నానా? లేదు. మరి ఎక్కడ దొరకారు పింఛన్ బ్యాచ్ నీకు? పింఛన్ బ్యాచ్ నీకు? ఇలా ముగ్గురిని క్యాన్సిల్ చేసి ఎవరిని పెట్టమంటారు? అరే శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్. అరే జాన్వీని పెట్టరా. కానీ ఆమెకి తెలుగు రాదు కదా సార్. ఈవిడ తెలుగు వచ్చా? లేదు. 10 ఏళ్ళ నుంచి యాంకరింగ్ చేయట్లేదు. ఏదైనా మనం మేనేజ్ చేసిన బట్టే ఉంటది. ఓకే సార్. నేను రైటర్ అని చెప్పుకుంటున్నాను. ఎప్పుడైనా రాశానా? లేదు లేదు. అంతేరా ఇది కూడా. మీరు రాస్తారు బాగా. మేల్ యాంకర్ ఎవరు సార్ మరి? మేల్ యాంకర్ ఎవరిని పెడదాం? ఫ్యామిలీ స్టార్ అయితే బెటర్ ఏమో. విజయ్ దేవరకొండ సూపర్ గా ఉంటుంది. సార్ మరి గెస్ట్లు ఎవరిని వెళ్దాం? ఎవరిని అనుకుంటున్నావు? షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు. ఒకప్పుడు షారుఖ్ ని సల్మాన్ చూడడానికి అందరూ ముంబై వెళ్ళేవారు. వాళ్ళే అక్కడ పని లేక హైదరాబాద్ వచ్చి షూటింగ్లు చేసుకుంటున్నారు. బయలుదేరండి. పిల్లలు వచ్చారు, రమ్మని చెప్పు. ఓకే ఓకే ఓకే. నమస్తే బాబు గారు. నేను మా ఆయన, మా కూతురు. ఎవడు అడిగాడు నిన్ను? నేను అడిగినప్పుడు నువ్వు మాట్లాడాలి. బాబు గురించి తెలీదా? కింద కూర్చోమని చెప్పు. సారా చమ్మక్కలా మెరుస్తున్నావు. పెళ్ళైన తర్వాత నేను జాబ్ చేస్తాను. నేను ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటా. అంతే నీ జీతం? 10,000. నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. సరే అంతా ఓకే కదా? ఇంకా ఆలస్యం చేయకుండా తారగెడుతుందా? బయలుదేరండి. అరే నరేష్, 10 రోజుల వరకు నో షూటింగ్స్ రా. ఓకేనా? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా.
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బా ఏమండి వదలండి, వదలడానికి ఏంటి పెళ్లి చేసుకుంది? ఏమండి వదలండి. ఇది మా కొంపేనా? మన కొంపే. ఏమి పట్టుకున్నప్పుడు అయ్యో అమ్మగారు కాదు బాబు నేను పని ఏమండి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోకండి, నేను మీ భార్యని. దండుపాలి సినిమాలో రెండో హీరోయిన్ లో ఉన్నా. అత్త అత్త కర్ణాటక నుంచి మొత్తం గ్యాంగే దిగిందన్నమాట. ఎవరే నువ్వెవరే? నేను అత్తగారిని. ఏయ్! ఏమండి మనకు పెళ్లి చేసింది అమ్మనే. బాబు దగ్గరుండి పెళ్లి చేసింది నేనే, తాళి కట్టించింది నేనే. దీంతో శోభనం చేసింది కూడా నువ్వేనా? ఎవరితో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. మామయ్య మామయ్య అల్లుడు అల్లుడు అంటే ఆ సినిమాలో ఇంత జుట్టు చేసుకుని తిరుగుతాడు దండుపల్లిలో. ఒరే నేనే రాని మామని. రాత్రి శోభనం చేసుకుంది. అవునండి నేను నమ్మను. ఇలా రండి ఒక్క నిమిషం, నైట్ జరిగిందంత చెప్తా. కరెక్ట్ గానే చెప్తాను. కొంపదీసి బెడ్రూమ్ లో కెమెరా పెట్టావా? లేదండి మరి పెళ్లి నేనే. ఈ పెళ్లి ఫోటోలు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఏవండి మేకప్ వేసుకున్నామండి పెళ్లిలా. మేకప్ వేసుకుంటే ఇంత చేంజ్ వస్తుందా? మేక్ ఓవర్ అయినా. మేక్ ఓవర్. మేక్ ఓవరా? ఏదో సార్ అయిరండి. నేను మీ పెళ్ళాన్ని. నేను మీ అత్తయ్యని. మా నాన్న. ఓ మై గాడ్, మేకప్ వేసుకుంటే ఇంత చేంజా? తీసేయండి ఒకసారి. నిజంగా మీరేనా? నిజంగా నేనేనండి మీ భార్యని. పోలీస్! ప్రాబ్లం ఏంటి? వీళ్ళు పెళ్లి చూపుల్లో ఇంత అందంగా ఉన్నారని చెప్పి నన్ను మోసం చేశారు సార్. ఇప్పుడు ఇది న్యాయం చేయాలి సార్ మీరే. మేక్ ఓవర్ అంటే ఇంత మేక్ ఓవరా? సార్ కొంచెమే మేకప్ వేసుకున్నాం. చూడండి సార్ ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ముగ్గురు. పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా. ఫస్ట్ నైట్ చేసుకున్నావా? చేసుకున్నా. అయితే తప్పనిసరిగా చట్ట ప్రకారం ఆ అమ్మాయితో నువ్వు సంసారం చేయాల్సిందే. అంటే ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షించలేమా? చట్ట ప్రకారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మాయికి ఏం జరిగినా నీ తీసుకొని సెల్లేస్తా. అంటే ఇప్పుడు నేను దీంతోనే కాపురం చేయాలా? అల్లుడు లైట్ ఆపితే ఎవరైనా ఐశ్వర్యరాయ్ లాగే ఉంటారు. ప్లీజ్ క్యారీ ఆన్. నాన్నగారు అమ్మగారు. అమ్మా ఏమైందమ్మా? ఏమ్మా నీ మొహం నువ్వే అద్దంలో చూసుకున్నావా? కాదమ్మా ఆ, నేను తల్లిని కాబోతున్నాను. ఓ మై గాడ్. వెంటనే ఈ విషయం అల్లుడు గారికి చెప్పాలి. అల్లుడు గారు ఇక్కడ లేరు, ఆఫీస్ లో ఉన్నారు. అవునా? ఆఫీస్కి వెళ్దాం. అల్లుడు ఎక్కడ? లోపట ఉన్నాడు. అర్జెంట్ గా మా అల్లుడు విలువ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఓ గంట వరకు ఆయన రాడు. ఎక్స్క్యూజ్ మీ, మా ఆయనని పిలవండి. ఆయన స్నానం చేసి వస్తాడమ్మా. ఏ పిలుపే ఏమడుతున్నావు? సార్ రండి సార్. నేను మా ఆయనని పిలువమన్నా. మీ ఆయనే? ఈడు మా ఆయననా? Yes. నేను నమ్మా. ఒక నెల క్రితం జరిగింది ఏందో చెప్పు. అమ్మా, ఆయననే. అమ్మాయిడు మన అల్లుడు కాదు. నేను అస్సలు నమ్మను. నమ్మరా? ఏ నమ్మరా? నమ్మరా? ఆ, ఒక్క నిమిషం. నువ్వు మేకప్ వేస్తే ఇంత అందంగా ఉంటావా? అక్కడికి ఎదురు అమితాబ్ బచ్చన్ లా ఉంటావు. మరి మీకేనా మేకప్? నన్నే చూసావు. రష్మిని చూసావంటే జడిసి వస్తావు ఎదవా. షూటింగ్ ఎక్కడ? తుక్కు కూడా. ఒరే 6 గంటల బండి వెళ్ళిపోద్ది. కేబీఆర్ పార్క్ పద పోదాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. దాయిని సుప్పిని సుద్ద పూసని. అమ్మా అమ్మా నాన్నగారు ఎలా ఉంటారమ్మా? ఒక్కటైతే చెప్పొచ్చమ్మా. అమ్మా అమ్మా అందరు అమ్మాయినే కన్నావు, ఒక్క తమ్ముడు కంటే అయిపోగదమ్మా. ఆ సుబ్బారావు ఒప్పుకోలేదమ్మా. నాన్నగారి పేరు అప్పారావు కదమ్మా. జ్యోతిష్యం చెప్పే సుబ్బారావు మగపిల్లని కడితే అరిష్టం అన్నారే, అందుకే కనలేదు. రాత్రి అయితే చాలు, పడుకుంటే అన్ని పీడకలలు వస్తున్నాయి. నీకెన్నిసార్లు చెప్పానే పడుకునేటప్పుడు నా మొహం చూసి పడుకోమని? నీ మొహం చూసినందుకే ఆ పీడకలలు. సున్నాలేసి చాలు, ఆ టూలెట్ బోర్డు పెట్టా ఇంటికి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఎవరా నువ్వు? సార్ అది పెయింట్ చేసుకునేవాడివి నాతో మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరినో తెలుసా? సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. యానం తెలుసా? తెలుసు, కాకినాడ పక్కన ఉన్నది. అది కాదు అప్పర్ యానం తెలుసా నీకు? 66 లక్షలు
లక్షలు నా శాలరీ. అవునా? అర్థమవుతుందా? సరే సార్ ఒక అయినా విషయం. నువ్వు నాతో ఎక్కువ సేపు ఉండకు. ఎందుకు సార్? నీతో ఉంటా బుల్లెట్ భాస్కర్ గానే బ్యాడ్ అయ్యా నేను గానా. సార్ అది కాదు సార్, చెప్ప ఒక విషయం. రీసెంట్ మహేష్ బాబు గారి సినిమా ఏంటి? గుంటూరు కారం. కారం పోస్టర్ మీద ఉండదు, మరి ప్యాంట్ లో ఉంటది. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు? టూలెట్. నువ్వు వచ్చావు, మీ అమ్మ నాన్న ఎక్కడ? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావాలి, నువ్వు ఎలా పుట్టావురా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఏజ్ 26, పర్ ఇయర్ 66. తెలుసా? పిల్లన్నారు బాబు ఇప్పుడు వద్దు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ని టూలెట్ బోర్డుకి వచ్చా. చూడు బాబు, ఆ. ఇంటి నుండి 20,000 బాబు, ఓకే. మీరు అడ్వాన్స్ ఇచ్చేయాలి. ఆ. వాటర్ ఎక్కువ వాడుకోకూడదు. కండిషన్స్ తో కొడుతున్నా, నేను క్యాష్ తో కొడుతున్నా, సైలెంట్ కూడా ఎక్కువ సరే, మాట్లాడు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, పద్ధతిగా నడుచుకోవాలి. ఓకే, ఓకే. ఓకేనా? ఉమ్. అమ్మా నువ్వేం చదివావే? బీటెక్. నీకేమైనా డౌట్స్ ఉంటే అబ్బాయితో అడుగు, సరేనా? ఓకే అమ్మా, వస్తాయి పదండి. ఎక్స్క్యూజ్ మీ, yes, use me. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? మీకు వాటర్ కావాలి. 1 minute. దరిద్రుడా, నా ఇంటి పరువు తీసావు కదరా. నేనా? హాకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా, హాకేర. అది చెప్పు, మనకు కాదు. ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. పెళ్లి చేసుకో మా చెల్లిని. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారా? పెళ్లి చేసుకో. చేసుకుంటా. పెళ్లి చేసుకుంటారంట. చేసుకుంటావు కదా? దేవుడా దేవుడా దేవుడా. అమ్మా, ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయాయి, మరి నా పెళ్లి? నీకు కూడా ఎవరో ఒకరు పుట్టే ఉంటారమ్మా, ఎందుకు కంగారు పడతావు? అల్లుడు, ఏంటి? ఈ రోజు ఎక్కడికి పోతున్నావు? సాటర్డే హాఫ్. ఆ పెయింట్ నువ్వు తీసుకొని ఆ పెయింట్ కొట్టు. ఓకే ఓకే. అరే టూలెట్ బోర్డు కూడా పెట్టండి. నువ్వు టూలెట్ బోర్డు పెట్టు. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారా? 1 year నుంచి చేస్తున్నా. చెత్తనా, నువ్వు సరిగ్గా చేసుంటే ఈ పని నాకు అప్పయ్య పెట్టవాలా? నేను పెయింట్ వేస్తోని కాదు, మరి ఎవర్రా? ఈ ఇంటికి పెద్దల్లు. ఏం మాట్లాడుతున్నావురా? ఈ ముక్క ముందు చెప్పాలి కదరా. నువ్వు ఏడా ఎప్పటి నువ్వు భాస్కర్ గారితో బ్యాడ్ అయినావు, వాళ్ళతో బ్యాడ్ అయినావు అని తిట్టినావు కదా. మనం ఎలాగో ఇరుక్కున్నాం, వచ్చేవాడు కూడా ఇరుక్కోవాలి. ఇరుక్కుంటాడంటవా? సైలెంట్ గా ఉందాం, ఓకేనా? హే భావని నువ్వు, భామని నేను, ఇద్దరం ఒకటవని. మా ఇంటికి వచ్చి మా అమ్మని ఎప్పుడు అడుగుతావు? నిన్న అడిగాను, ఏమంది? ఆయన ఇంట్లో ఉన్నాడు, వెళ్ళిపోంది. అది కాదు పెళ్లి. నేను పెళ్లి గురించి అడిగా, మొగుడు బతుకుంటుండగా నాకు ఇంకో పెళ్లి ఎందుకు బాబాంది? అరే నేను అడగమంది మన పెళ్లి గురించి భాస్కర్. మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? 11 years మనం సహజీవనంలో ఉన్నాం, మనం పెళ్లి చేసుకోవాలి భాస్కర్. నేను సహజీవనంలో ఉన్న మాట వాస్తవమే, కానీ పెళ్లి చేసుకుంటాను ఏదో చెప్పలేదే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండాలి, కలిసి ఉంటే పెళ్లి చేసుకోమని ఎక్కడ రాసలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకోను. చేసుకో అంటే వదిలేస్తున్నావా నన్ను? వదిలించుకుంటున్నాను. అయినా నేను వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకో. అంటే నీతో తిరిగి వేరే వాడిని పెళ్లి చేసుకోమంటావా? ఓ పని చేయి, నాతో తిరిగేవాడిని నువ్వు చేసుకో. చెప్తా నీ సంగతి. ఛీ! ఛే, నీ కొంప కూడా ఎవడో రాడు, మన కొంప దొరకపోద్దా? ఏదో కొంప దొరుకుద్ది హైదరాబాద్ లో. టూలెట్ బోర్డు పెట్టారు, ఇంట్లో ఎవరైనా? వాట్ హ్యాపెండ్? ఎవరమ్మా ఇంట్లో? బుల్లెట్ భాస్కర్, మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మీ యాక్టింగ్ ఉంటే చూడండి, అసలు మీరు జబర్దస్త్ స్కిట్లు ఉంటాయి చూడండి. అరే మీకు నచ్చుతుంది, జడ్జిలకి ఎందుకు నచ్చట్లేదు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. బయట బోర్డు పెట్టారు, అడ్వాన్స్ 20,000 అండి, ఏయ్, ఇచ్చేస్తే. తీసుకోండి, మన దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి. సార్ సార్, మా అమ్మాయి క్యారెట్. విన్నాను చాలా బ్యాడ్ అని. అది కాదండి, ఆ. ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఏమన్నా క్యారెక్టర్ ఇప్పిస్తారండి? ప్లీజ్ అండి, చిన్న క్యారెక్టర్ చిన్న చేస్తాను. character, సార్. సరే సరే నేను నేర్పిస్తాను, మీరు వెళ్ళండి. ఓకేనా? ఆ, నేర్చుకుంటాను. జాగ్రత్త చూసి నేర్చుకొని. ఓకేనా? రా అమ్మా. ఇప్పుడు ఆ. యాక్టింగ్ అనేది ఏం లేదు, ఏం లేదా మరి? ఉంటది. అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి నీ మీదకి వచ్చి నిన్ను ఇలా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? తొందర రాంట, తొందర రాంట. తీసుకొస్తా. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు వద్దు, చేసుకో. నన్నేం చేసి ఆహా. వదిలే అబ్బా. వదిలే. ఒక అబ్బాయి మీదకి వచ్చినప్పుడు నన్నేం చేయకు ప్లీజ్. ఇదేదో చేస్తే మీకు విన్నింగ్ వస్తుంది కదా బిస్కెట్లలో. ఇప్పుడు నేను నీ మీద పడతాను, నువ్వు ఆడపిల్లలాగా భయపడాలి. ఆ. ఏయ్ వద్దు. నన్నేం చెయ్యాలి? అమ్మా, పందికొక్కు లెక్క మీద పడుతున్నాడు. ఒరే పాపిష్టుడా, నా కూతురు జీవితాన్ని పాడు చేస్తావరా? సారీ
దుర్మార్గుడా. బుల్లెట్ భాస్కర్ అంటే నా కూతురిగా కదరా. కనీసం ఆ అమ్మాయిని ముట్టు కూడా ముట్టుకోలేదండి. అనుకోకుండానే ఏం జరిగింది? అమ్మొస్తుంది. చెప్పు తీసుకొడతాం. పిల్లర్ తంతున్నాడమ్మా. పిల్లోడు తత్తున్నా ఇంకా ఏమి జరగలేదు, అప్పుడే పిల్లడు తంతాడా? పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఏంటో చేసుకునేది? పెళ్లి చేసుకోకపోతే పోలీసులను పిలుస్తాం. ఏమి అన్ని జరిగిందాన్ని పెళ్లి చేసుకోకుండా వదిలేసరి ఏమి జరగకుండా నేను చేసుకోవాలా? పోలీస్ చేయవే. పోలీస్. ఏం జరిగిందో వివరంగా చెప్పు. నా కూతురు భవిష్యత్తు పాడు చేశాడయ్యా. ఇదే ముగ్గురు చేసింది, మేమేం చెప్పుకున్నాం చెప్పండి. మీరే ఏదో చేసి నన్ను పెళ్లి చేయించాలయ్యా. నువ్వేం చేసినా చేయకపోయినా ఒక ఆడపిల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తాం. నీకు రెండు ఆప్షన్స్. ఒకటి, నాతో స్టేషన్ గా రావాలి, లేదంటే అమ్మాయి మేళ తాళైనా కట్టాలి. నీకన్నా హెయిర్ డ్రెస్సులు ప్రమీలకు తాలి కట్టినా బాధపడపోయేవాడిని. భాస్కర్ అమ్మొస్తుంది. సరే సార్, నేను తాళి కడతా. పెళ్లి అయిపోయిందమ్మా నా కూతురికి. అవ్వదు అనుకున్నాను, అయిపోయింది తల్లి. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదు, వాళ్ళు షూటింగ్ ఖాళీ. ఆ పెయింట్ బ్రష్ తీసుకుని పెయింట్ కొట్టండి. అరే ఆ టూలెట్ బోర్డు పెట్టు. ఓకే ఆంటీ. చెప్పరా. ఎవడ్రా? పెద్దల్లుడు, నువ్వు? నడుపల్లుడు, నేను? చిన్నల్లుడు, నా తమ్ముడు. వచ్చినప్పుడు కుక్కలాగా అంతరిసి అని చెప్పాలి కదరా మీరు. నాకెవడు చెప్పాడు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందరికీ నమస్కారం. వీడు నా తమ్ముడు. పాప ఎవరు? పాప ఈటీవీలో యాంకర్ సార్. ఓకే. ఫ్యామిలీ మొత్తం ఈటీవీ పడి వేసేస్తున్నారు. అవునా? ఎలా? కోడలు గారు శుక్రవారం శనివారం వస్తారు. ఓకే. అమ్మగారు ఆదివారం మధ్యాహ్నం వస్తారు. ఆదివారం సాయంత్రం బాబు వస్తాడు. నిజం చెప్పాలంటే వారంలో సగం రోజులు ఇల్లే. అదృష్టం కొద్ది ఆవిడ వచ్చింది, కానీ మిస్ అయితే ఈ 2 రోజులు కూడా అత్తా కోడల్లో ఉండేవాడు. తమ్ముడు, సార్ అర్జెంట్ గా మనం పెళ్లి చూపులకు వెళ్ళాలరా. ఓకే సార్. ఇదిగో బస్. పెళ్లి చూపుల్లో నేను ఇంత యాటిట్యూడ్ చూపియా. సార్. నేను అమాయకుల్లా ఉంటా, సార్. నువ్వు యాటిట్యూడ్ చూపియాలి. అర్థమైందా? యాటిట్యూడ్ కి అమ్మ ముగ్గురులా ఉంటాడు. ఓకే. అది A few moments later. అమ్మాయి బాగుంది సార్. అమ్మాయి కాదు, నా భార్య. అమ్మాయిని పిలిపించండి. అమ్మా రండి. అందమైన కుందనాల బొమ్మరా. బాబు, ఇదే నా కూతురు. నువ్వు మాట్లాడుకు, నువ్వు చెప్పు. అదే బాబు, ఇదే నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఇది నీ కూతురే? అవును. అది మాకు తెలియదు. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదువుకుంది. ఒక్క నిమిషం ఆగు. ఏంటి ఇది, ఇల్లు ఎంత చండాలి. ఇలాంటి ఇల్లు మన సంబంధం అవసరం సార్? 10కి 10. ఇది టీవీయా సార్? మొత్తం నీలంగా ఉంది. బాబు, ₹1,00,000 టీవీ బాబు. అది 10కి 9. ఎందుకు నువ్వు మాట్లాడుతా చెప్పానా సార్? అమ్మాయి మీకు నచ్చిందా? నచ్చింది. బాబు, కండిషన్, అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తుంది. 8. నువ్వు చెప్పా. బాబు, అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తుంది. అమ్మాయి పెళ్ళాక జాబ్ చేస్తే అయ్యగారు ఇంట్లో కూర్చొని అంట్లు తోతాడు. 7. ఎందుకు? నీ పర్ఫార్మెన్స్. పెంచు. ఎలా కనిపిస్తున్నాడు మా సారు? పెద్ద హీరో. 9. ఓకే బాబు, చిన్నప్పటి నుంచి అమ్మాయి వద్దు, 5 నెంబర్ బోర్డు వస్తుంది. 4 వచ్చేలా ఉంది ఇడు వల్ల. సార్ తాళి కట్టండి, లేకండి, టైం వేస్ట్. మరి కట్ట కానుకోలేమైనా నన్ను మాట్లాడుతాను. తాళి కట్టండి సార్. అమ్మ, నాకు అబ్బాయి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు అంతే. ఏంటంటే నచ్చలేదు? నీకన్నా అందంగా ఉంటుంది, దాన్ని వదిలేసి నీకోసం వస్తే అదే సార్ ఒక్క సంబంధం మనకు. బాబు, అమ్మా, నువ్వు వెళ్ళిపోతా. నాకు వాడు నచ్చలేదు, కానీ ఆ బండగాడు నచ్చాడు. వాళ్ళలో ఏం చూసావమ్మా? వాడిలో ఆ పొగరు. ఇంతసేపు నువ్వు సెట్ చేసుకోవడానికి ఇదంతా? బాస్, మీరు చేయమంటేనే చేశాను బాస్. గురువు అయినా గుండెమెత్తన్నావు కదా. నీకు నాకు రుణం తెగిపోయింది. బాస్ బాస్
అంత అనకండి సార్. ఈ అమ్మాయి నన్ను చేసుకుంటుంది, ఆ అందమైన అమ్మాయిని సార్కి ఇచ్చి చేయండి సార్. నేను మాట్లాడను ఇష్టం ఖచ్చితంగా. ఈ అమ్మాయిని నేను చేసుకుంటా, మీ చిన్న అమ్మాయిని మా సార్కి ఇచ్చి చేయండి. yes. పెళ్లి చేసుకోవడమే. వెళ్ళిపో. Come here. ఎందుకు కొట్టారండి? మొగుడు ఇంతసేపు అయింది వచ్చి భోజనం పెట్టాలని తెలీదా నీకు? అది కదండి మీకు ఆకలి. ఏమండి? ఇదిగో. ఎవడు కలిపి పెడతాడే? గోరు ముద్దలు ఇలా పెట్టి నువ్వు లోపలికి వెళ్ళాలి ఇక్కడ దాకా. లేడీస్ ని కొట్టకూడదు, సారీ మేడం. కొట్టను, కొట్టినట్టు నటించు. థ్యాంక్ యూ మేడం. ఉప్పు తక్కువ వేస్తావే ఇంకొకటి చూస్తున్నావు అనుకున్నావా? అది కాదండి, మీకు ఉప్పు ఎంత వేయాలో నాకు తెలియదు కదండి, ఒక్క నిమిషం ఆగు. అందుకని ఏం చేస్తున్నారండి? సిగరెట్. मस्त शेड जो नाही राणीला మెల్లగా తోసా. ఏం మాట్లాడలేని వాడే అంత చేశాడంటే మా ఆయన ముందే పొగరెక్కువ. నేను కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసేస్తాను, నన్ను ఎంత కొడతాడో ఏమో. ఏమండి, నేను మొత్తం ఉప్పే వేసేస్తా. ఏంటి? ఏమండి, భోజనం చేయండి. ఏంటిది? ఇదా బిర్యానీ, తినండి. వావ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏమండి, ఉప్పు ఎక్కువైందండి. ఎక్కువైతే ఎక్కువ అవుతుంది, భారీ ఉప్పు ఎక్కువ వేస్తే తప్పేంటి? అడ్జస్ట్ అయిపోతా. ఏమండి, అది ఉప్పేనండి. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమండి, ఉప్పు ఎక్కువ వేసానని ఒసేయ్ నా దగ్గర ఉప్పు ఎక్కువ వేస్తావా అంటే, ఈ ఉప్పు తిని నాకు బీపీ పెరిగిపోయి నేను చచ్చిపోతే నువ్వు వేరే వాడితో లింక్ కలుపుకుందామనా అని నన్ను కొట్టాలండి. ఇదేం కోరికే? ఏమండి, కొట్టండి. నేను ఇలా రన్నింగ్ చేస్తుంటే మీరు బాటిల్ తో నన్ను కొట్టి ఆ రక్తం వస్తున్నప్పుడు చావవే అని బండకు బాదండి నన్ను. నేను అలాంటి కాదు. అబ్బా, మీరు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నానండి మిమ్మల్ని. చిచ్చి, పో. మేడం పోస్ట్. లేవండి. ఎవరు మా నాన్న పంపించారా? ఎవడాడు? పోస్ట్ మ్యాన్ అండి, ఉత్తరం ఓ తీసుకొచ్చారు. మఫ్టీలో వచ్చావా? ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదండి, పోస్ట్ మ్యాన్. మా నాన్న ఉత్తరం రాసి అంటే వాడు ఉత్తరం ఇస్తే మీ ఇద్దరు వెళ్ళి దక్షిణానికి వెళ్తే నేను తూర్పు తిరిగి దండం పెట్టుకొని నాకు చేత కాదు నేను వేస్ట్ గాని అని చెప్పుకోవాలి. ఎందుకండి ఇలా ఆపవే నంగనాచి. అరే తమ్ముడు, అన్నయ్య. ఇట్లారా. అన్నయ్య పిలిచేవా? అన్నయ్య బెల్టీరా. నాది నీకు పట్టదన్నయ్య. చెప్పే ఎప్పటి నుండి సాగుతుంది? ఏమండి, నేను అలాంటిదని కాదండి. నేను అలాంటిదని కాదండి. అంటే నేను అలాంటి మెల్లగానే పట్టుకున్నా, సీరియస్ చూడకండి. చెప్పు నీ కంటే నేను ఎలా కనపడుతున్నా? లేదండి, పతియే ప్రత్యక్ష దైవం. అబ్బా, ఎంత బాగా కొడుతున్నాడు అబ్బా. పోస్ట్ మ్యాన్ ఇల్లరా, మా ఇంట్లో కోసం యాక్టింగ్ చేయాలి సరేనా? ఇక్కడ కూర్చో. ఏమండి, ఏంటి పిలిచావా? పిలిచానండి. ఇదిగోండి. సారీ, డిస్టర్బ్ చేశారనుకుంటా. ఏంటి? డిస్టర్బ్ చేసుడు కాదు, మీరు అబ్బాయిలా బిహేవ్ చేయండి, అమ్మాయిలా కాదు. నేను అబ్బాయినండి, నేను ఏం చేయమంటావు? అబ్బా, ఏం చేయమంటావు అంటే, ఇలా పట్టుకుంటావా? సిగ్గు లేదా? నా ముందే పట్టుకుంటావని నన్ను రఫ్ కొట్టాలి నన్ను. నాకు రాదే. చిచ్చే, నువ్వు వెళ్ళిపో అబ్బా. పోలీస్ అని పిలుస్తా. పోలీస్. ఎవరమ్మా నాకు ఫోన్ చేసింది? ఏంటి ప్రాబ్లం? నేనే ఫోన్ చేశాను. మా బావ డైలీ మా అక్కని కొడుతున్నాడు, విడాకులు కావాలి. అవునండి, నాకు విడాకులు కావాలి. ఓకే రే, ఇక్కడ నోరు మూసుకొని విడాకుల మీద సంతకం పెట్టు. నోరెందుకు మూయడం? సంతకం పెడతా గానీ. ఇంకేంటమ్మా ప్రాబ్లం? నాకు కూడా విడాకులు కావాలి. ఏంటి మీ ఆయన కొడుతున్నాడా? కొడతలేడు. తిడుతున్నాడా? తిడతలేడు. పోనీ అనుమానిస్తున్నాడా? అనుమానిస్తలేడు. నాకు కొట్టాలి, తిట్టాలి, అనుమానించాలి, లేదంటే నాకు అవసరం లేదు. ఓకే రే, ఇక్కడ మగవాడైనాక భార్య కోరిక తీర్చాలి. ఏది కొట్టడం తిట్టడం? విడాకుల మీద సంతకం చేయి, లేదంటే కేసు ఫైల్ చేసి బొక్కలేసి ఎముకలు కొడతా. సార్ నేను కొట్టలేదు సార్. విడాకులు మీ అందరికి విడాకులు ఇప్పించే బాధ్యత నాది. దయచేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. కానిస్టేబుల్ పనులు.